హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు ఆవిరి కుడుము చేస్తున్నాను. ఈ ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వీక్గా ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి. దీనికోసం ముందుగా మినపప్పు తీసుకుని వాటర్ పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇట్లా 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత మినపప్పుని కడుక్కోవాలండి. ఇట్లా కడిగిన మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఒక స్పూను మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఇట్లా రాగి పిండి యాడ్ చేయడం వల్ల రాగి పిండిలో కూడా మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వాటర్ పోసుకోవాలి. చూస్తున్నారుగా, గిన్నెలో వాటర్ అనేది పోసుకోవాలి. మనం ఒక క్లాత్ కూడా తీసుకోవాలండి. క్లాత్ తీసుకుని తడి క్లాత్ తీసుకోవాలండి. తడి క్లాత్ తీసుకుని ఈ గిన్నెకి మనం మూత కట్టుకోవాలి. ఇట్లా తడి క్లాత్ తీసుకుని మూత కట్టుకోవాలి గట్టిగా, లేదంటే ఊడిపోద్దండి. గట్టిగా మనం కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకుని ఒక 20 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఆవిరి కుడుము అనేది రెడీ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇట్లా చెక్ చేసుకుంటే చేతికి అంటుకోకపోతే మీకు ఈ ఆవిరి కుడుము అనేది ఉడికినట్లే అండి. ఇట్లా ఉడికిన తర్వాత మీరు ఇలా వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, లేదా నెక్స్ట్ డే మార్నింగ్కో కూడా తినొచ్చు అండి. ఇట్లా వేడిగా కంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిదండి. నేను ఓవర్ నైట్ ఉంచేసాను. ఇట్లా ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకుని మనము దీన్ని స్పూన్తో కలుపుకోవాలండి. ఇట్లా చూసారుగా, ఇట్లా మనం స్పూన్తో కలుపుకోవాలి. ఇట్లా స్పూన్తో కలుపుకున్న తర్వాత నేను నెయ్యి అండ్ బెల్లం కూడా తీసుకుంటున్నాను. బెల్లం హెల్త్కి చాలా మంచిది. ఈ బెల్లాన్ని కూడా నేను టేస్ట్కి సరిపడా యాడ్ చేస్తున్నానండి. ఇట్లా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ రెండు మనం మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మళ్ళీ మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. అండ్ నెయ్యి అండి, ముందుగా నేను కాచి చల్లార్చుకున్న నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కుడుము అంటుందంట, నేతిలో నన్ను ముంచి తింటే నీకెంతో బలాన్ని ఇస్తాను, నెయ్యి వాడకుండా తింటే నేను నిన్ను తింటాను అంటుందంట. ఇది పెద్దలు చెప్పే మాట అండి. కొంచెం మీరు నెయ్యి ఎక్కువగానే తీసుకోండి. నెయ్యి ఎక్కువగా తీసుకుంటేనే మనకి ఇది బ్యాక్ బోన్కి చాలా మంచిదండి. ఇది చూసారు, ఇట్లా ఎక్కువగా నెయ్యి ఇట్లా మనకు జారాలండి. నెయ్యి అనేది ఇట్లా నెయ్యి ఎక్కువ తీసుకుని ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఐరన్ అని మినపప్పులో ఉన్నాయండి. అలా రాగి పిండిలో కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.